హలో అందరికీ నమస్తే. మీకు భాగాహారాలు చేయడం రావడం లేదా? భాగాహారం డివైడెడ్ బై భాగాహారం చేయడం రావాలి అంటే ముందుగా మనకి హెచ్చవేతలు రావాలి. హెచ్చవేతలతో పాటు తీసివేతలు కూడా రావాలి. మీకు ఎప్పుడైతే హెచ్చవేతలు అండ్ తీసివేతలు రెండు కరెక్ట్గా వస్తాయో అప్పుడు మాత్రమే భాగాహారం అనేది వస్తుంది. మీకు భాగాహారంలో శేషం కరెక్ట్గా రావాలి అంటే మనకి ఖచ్చితంగా హెచ్చవేత తెలియాలి, అలాగే తీసివేత తెలియాలి. హెచ్చవేత అయితే మీకు ఖచ్చితంగా 0 నుంచి, నేను మళ్ళీ చెప్తున్నానండి, 0 నుంచి ఇలాగా 9 టేబుల్స్ వస్తే చాలు. మీకు కరెక్ట్గా మళ్ళీ చెప్తున్నాను, 0 టేబుల్ నుంచి 9 టేబుల్ పర్ఫెక్ట్గా వస్తే చాలు. మీకు ఎలాంటి భాగాహారమైనా వచ్చేస్తుంది. మీకేమి 20 చెప్తారు కదా, 20 టేబుల్స్ రావాలి, ఖచ్చితంగా 20 ఎక్కాలు రావాలి అనేం లేదు. 20 ఎక్కాలు నేర్చుకోండి, నేను వద్దంటలేదు. కానీ ఖచ్చితంగా మీకు 0 నుంచి 9 టేబుల్ వరకు పర్ఫెక్ట్గా వస్తే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ మైనస్లు అనేది అప్పు తీసివేతలు రావాలి, మామూలు తీసివేతలు రావాలి. మళ్ళీ ఇందులో 2 రకాలు. ఖచ్చితంగా నార్మల్ తీసివేతలు రావాలి, అప్పు తీసివేతలు కూడా రావాలి. మీరు తీసివేతలు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే హెచ్చవేతలు రావాలంటే ఖచ్చితంగా 9 టేబుల్స్ రావాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు డివిజన్ అనేది వస్తుంది. సో డివిజన్ రావట్లేదు, అదే భాగాహారం రావడం లేదు అని అలాగే కూర్చోకుండా ఖచ్చితంగా హెచ్చవేతలు ప్రాక్టీస్ చేయండి. 9 ఎక్కాలు చదవండి. అలాగే ఈ అప్పు తీసివేతలు, మామూలు తీసివేతలు నేర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా డివిజన్ అనేది వస్తుంది. సో మీరు చూస్తే ఏదైనా సరే, మనం ఏదైనా ఎలాంటిది చేయాలన్నా ఖచ్చితంగా ఈ 2